ఒమెప్రజోల్ 2025 యొక్క జింటాక్ మీ కడుపులో ఉన్న యాసిడ్ తో పాటు మీ అరుగుదల శక్తిని కూడా తగ్గిస్తుంది. మీకు ఎప్పుడైనా నిజంగా అసిడిటీ ఫీల్ అయిందా, లేకపోతే నేను మసాలా ఫుడ్ కి బిర్యానీస్కి ఎలర్జీకి అనుకుంటున్నారా? ఒమెప్రజోల్ ఎందుకు జనాలు మల్టీవిటమిన్స్ లా తీసుకుంటున్నారు? అసలు నిజానికి వాళ్ళు ట్రీట్ చేయాల్సింది వాళ్ళ పొట్టలో ఉన్న యాసిడ్ ని కాదు అన్నప్పుడు. 150 మిలియన్ పైన ప్రిస్క్రిప్షన్స్ పీపీఐకి ప్రతిరోజు జరిగేవి. బట్ దాంట్లో ఒమెప్రజోల్ బాగా ఎక్కువ వాడతాం మన ఇండియాలో. అండ్ చాలా వరకు పీపీఐస్ మన ఇండియాలో ప్రాపర్ ఇండికేషన్ లేకుండా వాడేస్తాం. చాలా మంది జనాలు సెల్ఫ్ గా తీసుకుంటారు, చాలా మంది మెడికల్ షాప్స్ అడిగి తీసుకుంటారు. బట్ నిజానికి ఒమెప్రజోల్ తీసుకోవడం వల్ల మీ వైటమిన్ అబ్జార్ప్షన్, మీ గట్ బ్యాక్టీరియా అండ్ చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒమెప్రజోల్ అనేది ఒక పీపీఐ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది జనరల్ గా మీ యాసిడ్ ని ఈనోలాగా న్యూట్రలైజ్ చేయదు. ఇది మన కడుపులో ఉన్న యాసిడ్ ప్రొడక్షన్ ని లోపల డీప్ సోర్స్ నే అడ్డుపడిపోయి స్టమక్ లైనింగ్ లో నుంచి యాసిడ్ ఫామ్ అవటాన్ని ఆపేస్తుంది. జనరల్ గా మన పొట్ట ప్రోటాన్ పంప్స్ ని యూజ్ చేసుకొని మన కడుపులో యాసిడ్ ని పంప్ చేస్తుంది. బట్ ఒమెప్రజోల్ దీన్ని కంప్లీట్ గా షట్ డౌన్ చేసేస్తుంది. సో దీని వల్ల కడుపులో యాసిడ్ ఉండదు, గుండెల్లో మంట ఉండదు, అలా దాంతో పాటు అరుగుదల కూడా ఉండదు. స్టవ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడానికి గ్యాస్ ఆపేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో షార్ట్ టర్మ్ డేంజర్స్ కోసము లాంగ్ టర్మ్ డిసీజెస్ ని కొని తెచ్చుకోకండి. మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ లో చాలా మంది బిర్యానీ తిన్న తర్వాత 1-4 బర్బ్స్ ఇవ్వగానే ఎవరో ఫార్మసీలో ఉన్న అంకుల్ ఒమెప్రజోల్ ఇచ్చారని చెప్పి రెగ్యులర్ గా వాడటం మొదలు పెట్టిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఆకలి చచ్చిపోయింది, కడుపులో బ్లోటింగ్ స్టార్ట్ అయిపోయింది, విటమిన్ B12 దారుణంగా పడిపోయింది. ఎండ్కి మనకు తెలిసింది ఏంటంటే తను 1 by 1 తర్వాత మసాలా ఫుడ్స్ తినటం, స్లీప్ లేకుండా ఉండటం అండ్ స్లైట్ గా ఇండైజెషన్ ఉండటం, దాట్స్ ఇట్. జనరలీ 20 mg పర్ డే బిఫోర్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ తీసుకోమంటాం. బట్ చాలా మంది జిఆర్డి కొంచెం సివియర్ గా ఉన్నోళ్ళు 40 mg పర్ డే కూడా తీసుకుంటారు. జనరల్ గా షార్ట్ టర్మ్స్ 2 weeks or 8 weeks కోసం తీసుకుంటాం. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం స్ట్రిక్ట్ గా మీ గ్యాస్ట్రో డాక్టర్ సూపర్విజన్ లోనే తీసుకోవాలి. జనరల్ గా దీని బెనిఫిట్స్ ఏంటంటే మన యాసిడ్ రిఫ్లెక్షన్ అయితే ఇమీడియట్ గా తగ్గించేస్తుంది. కడుపులో అల్సర్స్ ఉంటే వాటిలో పెయిన్స్ లో హెల్ప్ చేస్తుంది. H. pylori ట్రీట్మెంట్ లో, గ్యాస్ట్రిసైటిస్ లో హెల్ప్ చేస్తుంది. జనరల్ డౌన్ సైడ్ ఏంటంటే యాసిడ్సే లేకపోతే మనకి హెపటైట్ చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల మనకి B12 డెఫిషియన్సీ రావటం, మెగ్నీషియం డెఫిషియన్సీ రావటం, కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోవటం, మన బాడీలో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవటము, తర్వాత కంప్లీట్ గట్ ఫ్లోరా మొత్తం మారిపోతుంది. బికాస్ ఎవరైతే అవాయిడ్ చేయాలంటే జనరల్ గా లాంగ్ టర్మ్ లో దీన్ని నీడ్ లేనప్పుడు దీన్ని వాడకండి. మీ గ్యాస్ట్రో డాక్టర్ చెప్పనంత వరకు దీన్ని మీరు ఓన్ గా తీసుకోకండి. కొన్ని మెడిసిన్స్ చాలా పాతవి మాకు తెలుసు అని ఇచ్చినా గానీ నిజానికి చాలా మందికి దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ తెలీదు. ఒమెప్రజోల్ క్యాండీ ఏం కాదు, ఇది టెంపరీ ఫిక్స్, అది కూడా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం కి మాత్రమే. బట్ చాలా మంది ఈ రోజు నాకు మంట తగ్గితే చాలు అనుకుంటున్నారు కానీ దాని వల్ల వచ్చే లాంగ్ టర్మ్ గట్ ప్రాబ్లమ్స్ కానీ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరు చూడటం లేదు. స్టిల్ మీరు ఒమెప్రజోల్ పాప్ చేస్తున్నారా ప్రతిరోజు మార్నింగ్? ఫస్ట్ మీరు ఒక గ్యాస్ట్రిక్ డాక్టర్ ని కలవండి, మీకు నిజంగా ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోండి. దాని తర్వాతే మీరు ఒమెప్రజోల్ కంటిన్యూ చేసుకోండి.